హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది ఛానల్ అండి. ముందుగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ డెప్త్‌గా, క్లారిటీగా అర్థమవుద్ది. అండ్ అలానే వీడియోని చూస్తున్నారు, ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. వెంటనే వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ నుంచి గ్రూప్ డి అనేది అప్రూవ్ అయినాయండి. 22,000 వేకెన్సీస్. అండ్ మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ ఒక లాస్ట్ నోటిఫికేషన్ ఇదే అండి. 9/2025. అలానే జాబ్ నోటిఫికేషన్ ప్రకారం 2026లో కూడా గ్రూప్ డి పడుద్ది. అండ్ కమింగ్ టు ది నోటిఫికేషన్ అనేది మీకు క్లియర్‌గా చూడొచ్చు. అప్లికేషన్ డేట్ అనేది టుమారో స్టార్ట్ అవుద్దండి. అలానే అంటే ఇక్కడ 31/1/2026 అండి స్టార్టింగ్ డేట్. అండ్ ఎండింగ్ డేట్ చూడవచ్చు 4/3/2020 అంటే మార్చ్ 4 వరకు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇనిషియల్ పే వచ్చేసరికి 18,000 అండి. ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి చూడొచ్చు మీరు 7th సిపిసి ప్రకారం 18,000 అండి. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి యాజ్ పర్ 1/1/2026 18-33 ఇయర్స్ ఉండాలండి. ఇక్కడ క్లియర్‌గా వేకెన్సీస్ వచ్చేసరికి 21,997 అండి. అండ్ కమింగ్ టు ది ఇక్కడ ఫీజ్ వచ్చేసరికి యాజ్ పర్ ఓపెన్ కేటగిరీ అలానే ఓబీసీ వచ్చేసరికి ₹500 అండ్ ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ఎస్సీ వచ్చేసరికి 250. అండ్ ఇక్కడ ఎస్టీ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు ₹250 అండి. అండ్ యాజ్ పర్ రైల్వే ప్రకారం ఎవరైతే సీబీటీ 1 క్లియర్ చేస్తారో వాళ్ళకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు ఇక్కడ. అండ్ కమింగ్ టు ది సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు క్లియర్‌గా డీటెయిల్‌గా చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సింగిల్ స్టేజ్‌లో ఉంటుందండి. సీబీటీ స్టేజ్ ఇక్కడ క్లియర్‌గా. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. సీబీటీ వచ్చేసరికి 100 మార్క్స్ కండక్ట్ చేస్తారండి 90 మినిట్స్‌లో. ఇక్కడ జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, అలానే రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 30 అండ్ మ్యాథ్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 20 అండి. అండ్ కమింగ్ టు ది సిలబస్ మీరు ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. వెళ్ళేసి నోటిఫికేషన్ ఇన్ డెప్త్‌గా. అండ్ కమింగ్ టు ది ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్స్‌లో వేకెన్సీస్ ఎన్ని అప్రూవ్ అయ్యాయి ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. యాజ్ పర్ సికింద్రాబాద్‌కి వచ్చేసరికి మనకు వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్‌గా మీరు చూడవచ్చు. అసిస్టెంట్ బ్రిడ్జ్, అలానే అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అండ్ అలానే ఇక్కడ చూడొచ్చు. ట్రాక్ మెయింటెనెన్స్ ఫర్ ఇంజనీరింగ్ సికింద్రాబాద్ వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ 235 వేకెన్సీస్. అలానే ఎస్సీ వచ్చేసరికి 97, అలానే ఎస్టీ వచ్చేసరికి 86, అలానే ఓబీసీ 170 అండ్ ఈడబ్ల్యూ 65 అంటే 653 వేకెన్సీస్ అనేది అప్రూవ్ అయ్యాయండి. అండ్ ఇదండి నోటిఫికేషన్ గురించి. మీరు కావాలంటే వెళ్ళేసి డీటెయిల్‌గా నోటిఫికేషన్ గురించి చూడొచ్చు. దీని యొక్క క్వాలిఫికేషన్ మాత్రం 10th అండ్ ఐటీ అండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అండ్ వీడియోని షేర్ చేయండి తప్పకుండా.